తొందరగా ఈజీగా తయారయ్యే గుత్తి వంకాయ కర్రీ మా స్టైల్లో చేయడం ఎలానో చూద్దాం రండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఆవాలు, జీలకర్ర, పసుపు, కారం పొడి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, శనక్కాయ విత్తనాల పొడి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఎర్రగడ్డ, టమోటా పేస్ట్. 3 స్పూన్ల ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. కరివేపాకు వేగిన తర్వాత పుదీనా వేసుకొని వేయించాలి. కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత ఇందాక మనం టమోటా ఉల్లిపాయ పేస్ట్ కొట్టి పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ వేసుకోవాలి ఇందులో. ఇదంతా బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ పేస్ట్ అంతా నూనెలో బాగా వేగి నూనె పైకి తేలే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ కనపడుతుంది కదండి, ఇలా అన్నమాట. ఫ్రెష్గా ఉన్న వంకాయల్ని తీసుకొని కడిగి కట్ చేసి ఇందులో వేసుకోవాలి. ఈ వంకాయలు మగ్గే వరకు అడుగంటకుండా కలుపుకోవాలి. వంకాయలు బాగా మగ్గిన తర్వాత దానికి సరిపడా నీళ్ళు వేసుకోవాలి. ఎసరు బాగా మరిగి ఉడికేటప్పుడు కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా వేరుశనక్కాయ విత్తనాల పొడి 2 వేసుకోవాలి. ఇది బాగా కలిసే వరకు కలుపుకోవాలి. తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉంచాలండి. మనం పిల్లలకు కానీ ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి కానీ తొందరగా కర్రీ ప్రిపేర్ చేయాలనుకుంటాం కదండి, అప్పుడు ఇలా చేస్తే ఈజీగా కర్రీ తయారైపోతుంది అన్నమాట. ఇదిగోండి, ఇప్పుడు విజిల్ వచ్చేసింది. ఇప్పుడు దించేసుకుందాం మనము. చూడండి, మన గుత్తి వంకాయ కర్రీ తయారైపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదండి. వంకాయ కూడా మెత్తగా ఉడికిపోయింది. చాలా బాగుంది కదండి.